హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉన్న జగన్నాథ్ స్వామి టెంపుల్‌కి. హైదరాబాద్‌లో జగన్నాథ్ టెంపులా? ఆ ప్లేస్ అనేది ఎక్కడ? అసలు ఆ ప్లేస్‌కి ఎలా ఎళ్ళాలి? అండ్ ఆ టెంపుల్ ఓపెన్ అండ్ క్లోజ్ టైమ్ ఎప్పుడు? ఈ వీడియోలో అన్నీ మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఈరోజు అక్షయ తృతీయ. మార్నింగ్ 4:00కే లేచి రెడీ అయ్యి జర్నీ అయితే స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఫెస్టివల్ డే కాబట్టి చాలా క్రౌడ్ ఉండబోతుంది టెంపుల్. అందుకనే తొందరగా బయలుదేరుతున్నాం. ఈ టెంపుల్‌కి మెట్రోలో వెళ్ళాలని ఒకవేళ అనుకుంటే మెట్రో స్టాప్ వచ్చేసి జూబిలీ హిల్స్ రోడ్ నంబర్ 5. అక్కడి నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ టెంపుల్‌కి. సో, మీరు ఆటో లేకపోతే కేబ్ బుక్ చేసి టెంపుల్‌కి వెళ్ళొచ్చు అక్కడి ఒకవేళ బస్సులో వెళ్దామనుకుంటే బస్ నంబర్ వచ్చేసి 47L అండ్ 127K. దిగవలసిన ప్లేస్ వచ్చేసి జూబిలీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ. అక్కడ నుంచి టెంపుల్‌కి వాకబుల్ డిస్టెన్సే. టెంపుల్‌కి వెళ్ళాలంటే ట్రెడిషనల్ లుక్‌తో వెళ్ళాలంట. మనదంతా ఎంసీఏ టైప్ కదా! అదేనండి వీధి చివర ఉంటాయి ఒక టీ కొట్టు. ఆడ మేము తాగే టీ ఏమో 1/2. ఒంటి మీద ఉంటుంది ఒక జీన్ ప్యాంటు. పైన అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్టు. బేసిక్‌గా మనం నాని ఫ్యాన్స్. సో, మన దగ్గర ఏడుంటాయి ట్రెడిషనల్ డ్రెస్‌లు. అందుకే సింపుల్ అండ్ బెస్ట్ ఒక వైట్ షర్ట్ ఏసుకొని వెళ్తున్నా. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు. రోడ్ మొత్తం ప్రశాంతంగా ఉంది ఈరోజు. ఇప్పుడైతే ఐకేఎస్ సైడ్ నుంచి మనం వెళ్తున్నాం. రోడ్ చూడ్డానికి ఎంత ప్రశాంతంగా ఉందో. సో, నాకైతే ఒక కోరిక ఉండేది. ఎర్లీ మార్నింగ్ రైడ్‌కెళ్దామని. సో, ఈ రోజుతో అదైతే తీరిపోయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అల్లో ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫీస్ సైడ్ నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. బయట నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపించింది. కానీ లోపల చాలా పెద్ద ఆఫీస్ ఉంది. అక్కడ చూస్తున్నారు కదా! వర్క్ ఇంకా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ రోడ్ మీద చాలా మూవీ షూటింగ్ జరిగింది. అలా వైకుంఠపురంలో ఇంటర్వెల్ సీన్ ఇక్కడే జరిగింది. ఇలా చాలా మూవీ షూటు జరుగుతూనే ఉంటాయి ఈ ప్లేస్‌లో. పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే 4 టైమ్ విజిట్ చేశా. కానీ హైదరాబాద్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది గానీ, హైదరాబాద్‌లో ఉన్న జగన్నాథ్ టెంపుల్ అయితే ఇప్పటి వరకు విజిట్ చేయలేదు. నిజం చెప్పాలంటే టైం దొరకలేదు. చాలా సార్లు వెళ్దామని ట్రై చేసాం. బట్ కుదరలేదు. ఈరోజైతే పక్కా వెళ్ళాల్సిందే అని మైండ్‌లో ఫిక్స్ అయ్యి జర్నీ అయితే స్టార్ట్ చేశాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు. రోడ్ మొత్తం ప్రశాంతంగా ఉంది ఈరోజు. అండ్ ఫైనల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ దుర్గమ్మ చెరువుకు మనం రీచ్ అయిపోతున్నాం ఇప్పుడు. మార్నింగ్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ అయితే అసలు ఎక్సలెంట్‌గా ఉంది. అది కూడా కేబుల్ బ్రిడ్జి మీద నుంచి. అండ్ హైదరాబాద్ అనంగానే ఒకప్పుడు మూవీలో 'చార్మినార్ అండ్ గోల్కొండ అండ్ హుస్సేన్ సాగర్' చూపించేవారు. ఇప్పుడైతే దుర్గమ్మ చెరువు యాడ్ అయింది. చాలా టైమ్స్ వచ్చా నేనైతే ఈ ప్లేస్‌కి. ఈ ప్లేస్‌కి వస్తే మనం అసలు హైదరాబాద్‌లోనే ఉన్నామా అలా ఫీల్ వస్తుంది. ఒక ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది. అంత మంచిగా కట్టారు. ఈ ప్లేస్‌లో చాలా వరకు మూవీ షూటింగ్ అయితే జరుగుతూనే ఉంటాయి. రీసెంట్‌గా వచ్చిన 'బింబిసార' అండ్ పవన్ కళ్యాణ్ గారి 'వకీల్ సాబ్‌లో' 'మగువ మగువ' సాంగ్ ఇక్కడే షూట్ చేశారు. ఇంకా చాలా మూవీలో ఈ బ్రిడ్జ్ అయితే మనకు చూపిస్తూనే ఉంటారు మూవీస్‌లో. హైదరాబాద్‌లో అంత ఫేమస్ ఈ దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జి. అండ్ హైదరాబాద్ నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్‌కి మీరు ఎళ్ళాలనుకుంటే 2 డేస్‌కి బట్టలు సర్దుకొని జంప్ అయిపోండి. ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే నా లాస్ట్ వీడియోలో ఫుల్ వీడియో అయితే అప్‌లోడ్ చేశా. వెళ్లి ఒకసారి చూడండి.
హైదరాబాద్‌లో చాలా తక్కువ టైంలోనే ఫేమస్ అయిన ప్లేస్ ఇది. అదేనండి మన కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్. ఈ రోడ్ సైడ్‌లోనే కుమారి ఆంటీ హోటల్ అనేది ఉంటాయి. సో, మొత్తానికి కుమారి ఆంటీ మీద ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఆ సాంగు చాలా ఫన్నీగా అండ్ మ్యారేజ్ ఫంక్షన్ అండ్ డీజేలో కూడా వాడుతున్నారు ఆ సాంగ్‌ని. చాలా ఫన్నీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, ఎనీవే ఆంటీ అయితే ఫేమస్ అయింది. సో, టైమ్ సోర్ట్ వల్ల ఆ హోటల్ లోపలికి మనం ఎళ్ళలేకపోతున్నాం. ఆ లైన్ లోపలికి. ఎందుకంటే ఇప్పటికే టైం అయిపోతుంది. అయినా ఇంత ఎర్లీ మార్నింగ్ కాబట్టి హోటల్ అనేది క్లోజ్ ఉంటాయి. సో, నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు డెఫినెట్‌గా మీకు చూపిస్తా. పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే నేను 4 టైమ్స్ విజిట్ చేశా. ఒకవేళ మీరు పూరి వెళ్ళాలనుకుంటే ఒడిశాలో ఉన్న పూరి సిటీకి మీరు చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్‌గా ట్రైన్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి పూరికి డైలీ ట్రైన్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో, కొంతమంది ఏంటంటే పూరి జగన్నాథ్ టెంపుల్‌కి వెళ్ళలేకపోతున్నారు. సో, అంత దూరం ఎవరు ఎళ్తారా అని. సో, మన కోసమే మన హైదరాబాద్‌లోనే యాజ్ ఇట్ ఈజ్ పూరిలో ఉన్నట్టే జగన్నాథ్ టెంపుల్ అయితే కట్టడం అయితే జరిగింది. ఫైనల్లీ దిస్ వే టు హెవెన్. ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాము. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు మధ్యాహ్నం 2 PM వరకు అండ్ ఈవినింగ్ వచ్చేసి 4 PM టు 11 PM వరకు. జగన్నాథ్ టెంపుల్ బోర్డ్ అనేది మీకు కనిపిస్తున్నాయి కదా! ఇది టెంపుల్‌కి ఎంట్రీ అంటే రోడ్‌కి సైడ్‌లో ఉంటాయి. ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంత జనాలు ఉంటారని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా వరకు జనాలు వచ్చారు. సో, బైక్ పార్కింగ్ ప్లేస్ దొరుకుతుందో లేదో కూడా తెలీదు. అంతమంది భక్తులు వచ్చారు దర్శనం కోసం. చూద్దాం. హమ్మయ్య! ఫైనల్లీ ప్లేస్ అయితే దొరికింది. బైక్ అయితే పార్క్ చేసేసాం. టెంపుల్ బయట అయితే భగవద్గీత నుంచి స్టార్ట్ చేసి అన్ని రకాల బుక్స్ ఇక్కడ అమ్ముతున్నారు. టెంపుల్ బయట నుంచి చూస్తే పూరి జగన్నాథ్ టెంపుల్‌లో ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉంది చూడ్డానికి. అక్కడ ఏంటంటే పూరి జగన్నాథ్ టెంపుల్ కొంచెం పెద్దది. ఇది కొంచెం స్మాల్ అంతే తేడా. సో, ఓవరాల్‌గా చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. సో, ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ లోపలికి వెళ్ళబోతున్నాం. సైడ్‌లో మీకు కనిపిస్తున్నాయి కదా! కొబ్బరికాయ అండ్ పూజ సామాగ్రి ఇక్కడి నుంచే మీరు తీసుకోవాలి. ఒకవేళ కొబ్బరికాయ కొట్టాలనుకుంటే. ఇంకొంచెం ముందుకెళ్తే కాళ్ళు కడగడానికి ప్లేస్ అయితే మనకి ఉంది. ఇక్కడ కాళ్ళు కడిగి టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి. మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈరోజు. కొబ్బరికాయ అనేది ఇక్కడే కొట్టాలి. గుడి లోపలికి ఎలౌ లేదు కొబ్బరికాయ. సో, పదండి టెంపుల్ లోపల ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ ద్వారం నేమ్ వచ్చేసి సింహద్వారం.
ఈ టెంపుల్‌లో టోటల్‌గా 22 స్టెప్స్ అయితే ఉంటాయి. సేమ్ పూరి జగన్నాథ్ టెంపుల్‌లో కూడా అంతే. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 ఏఎం. పదండి టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ టెంపుల్ లోపటికి ఫోటోస్ అండ్ వీడియోస్ చేయడానికి మనకు పర్మిషన్ అయితే లేదు మనకి. ఫైనల్లీ జగన్నాథ్ స్వామి దర్శనం అయితే చాలా అంటే చాలా బానే జరిగింది. మనం ఇప్పుడు మెయిన్ జగన్నాథ్ టెంపుల్ సైడ్ నుంచి మనం ఇప్పుడు దిగుతున్నాం. జగన్నాథ్ టెంపుల్ సైడ్‌లో చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి చాలామంది భక్తులైతే వచ్చారు. శిల్పాలకి ప్రాణమేస్తే ఎలా అయితే ఉంటాయో, ఆ రకంగా ఇక్కడ కట్టారు. ఈ బౌండరీ వాల్ మీద. చాలా అంటే చాలా చూడ్డానికి చాలా బావుంది. ఒక్కొక్క విగ్రహంను చూస్తే నిజంగానే మనిషినేమో అనుకుంటారు. అంత బాగా చెక్కారు. ఒక్కొక్క విగ్రహం వెనకాల ఒక్కొక్క స్టోరీ అనేది ఉన్నాయి. టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది టెంపుల్ వెనుక నుంచి ఉన్న దారి. వచ్చినప్పుడు మీరు చూసారు కదా! ఇదే దారి. ఆ సైడ్‌లోనే దుర్గామాత టెంపుల్ అయితే ఉన్నాయి. నేను ఈ టెంపుల్ ఫ్రంట్‌లో ఉన్న బిల్డింగ్‌ని చూసి ఏదో సాఫ్ట్‌వేర్ ఆఫీస్ అనుకుంటున్నా. కానీ అది సాఫ్ట్‌వేర్ ఆఫీస్ కాదంట. అది పోలీస్ స్టేషన్ అంట. చాలా బాగుంది కదా! ఇంత పెద్ద పోలీస్ స్టేషన్ నేనెప్పుడు చూడలే. ఇదే ఫస్ట్ టైమ్. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది పోలీస్ హెడ్ క్వార్టర్ అనుకుంటా. ఈ సైడ్‌లో వచ్చేసి దుర్గామాత విగ్రహం అండ్ కాళీమాత విగ్రహం అలా చాలానే విగ్రహం ఉన్నాయి. టెంపుల్ మీద ఉన్న సుదర్శనం చక్రం మనం ఎటువైపు నుంచి చూసినా మన వైపుకే ఫోకస్ చేసినట్టు అనిపిస్తాయి. ఈ టెంపుల్ గురించి అయితే నాకు తెలీదు గానీ, పూరి జగన్నాథ్ టెంపుల్‌లో ఉన్న ఫ్లాగ్ గాలికి ఆపోజిట్‌గా ఎగురుతుందంట ఇప్పటికి. ఆ సైంటిఫిక్ రీజన్ ఏంటో ఇప్పటికి కూడా తెలీదు. ఇంత జనాలు ఉంటారని నేను అస్సలు అనుకోలేదు. చాలామంది భక్తులైతే ఈరోజు వచ్చారు. అక్షయ తృతీయ కాబట్టి. టెంపుల్‌లో ఇలా ప్రశాంతంగా కూర్చోవడానికి ప్లేస్ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా బావుంది. అందరూ వచ్చారు. భక్తులు కూర్చున్నారు. ఈ టెంపుల్‌ని కళింగ ట్రస్ట్ వాళ్ళు అంటే ఒడిస్సా కమ్యూనిటీ వాళ్ళు మార్చ్ 2009లో కట్టారు. ఇక్కడ చాలా మంది ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. సో, గుడి బయట వరకే అది పర్మిషను. గుడి లోపలికి అసలు ఫోటోస్ అండ్ వీడియోస్‌కి మనకు పర్మిషన్ లేదు. సో, మనం అప్పుడు వచ్చింది టెంపుల్‌కి అవతల సైడ్ అన్నమాట. ఇవతల సైడ్ వచ్చేసి డోర్ క్లోజ్ ఉంది. సో, అక్కడ ఒక అంకుల్ కూడా ఉన్నారు. ఈ సైడ్ నుంచి అసలు నో ఎంట్రీ బోర్డ్ కూడా అయితే పెట్టేశారు. అలా కిందకెళ్దాం పదండి. సో, మీకు సైడ్‌లో కనిపిస్తున్నాయి గదా! ఆ డోర్ అనేది అది ఎగ్జిట్ అన్నమాట.
చిన్న రథం అనేది ఇక్కడ ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రథయాత్ర కోసం హుండీ అనేది పెట్టారు. అండ్ ఈ చిన్న రథంలో లార్డ్ జగన్నాథ్ అండ్ బలభద్ర స్వామి అండ్ సుభద్ర దేవి విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు. ప్రతి ఇయర్ రథయాత్ర సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. చాలా మంది భక్తులు ఈ రథయాత్ర చూడడానికి వస్తూ ఉంటారు. ఈ రథయాత్ర అనేది ఇయర్‌కి ఒకసారి జరుగుతుంది. ఈ జాతర అనేది 9 డేస్ జరుపుకుంటారు. అప్పుడు స్వామివారు ఒక్కొక్క రోజులో మనకి ఒక్కొక్క రూపంతో మనకి దర్శనం ఇస్తారు. చాలా చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి ఇక్కడ ప్రసాదం సెంటర్ అయితే ఇక్కడ సైడ్‌లో ఉంది. ప్రసాదం టేస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో, ఇక్కడైతే ఇలా పంచుతున్నారు. సో, పూరిలో అయితే మహాప్రసాదం అంటారు. దాన్ని చెప్పాలంటే ఒడియాలో చెప్పాలంటే ఒబడా అంటారు దాన్నే. ఈ ప్రసాదం సెంటరు అపోజిట్‌లోనే జగన్నాథ్ టెంపుల్ కిచెన్ అనేది ఉంటాయి. సో, మనకి అక్కడ ఎంట్రీ అనేది లేదు. నో ఎంట్రీ అని పెట్టేశారు. అండ్ పదండి ఈ టెంపుల్ ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. వ్యూ అయితే సూపర్‌గా ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి టెంపుల్ బయట అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! రాధాకృష్ణ విగ్రహం అనేది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మన సేఫ్టీ కోసం ఒక బోర్డ్ కూడా పెట్టారు. మన గుడి మెయిన్ ఎంట్రన్స్‌లో స్టెప్స్ ఉన్నాయి కదా! అక్కడ మనకి కృష్ణార్జున రథం అనేది మనం చూడొచ్చు. ఇక్కడ మీకొక బోర్డ్ కనిపిస్తుంది కదా! టుడే స్పెషల్ అర్చనకు అయితే 200 అండ్ రూ. 100 అయితే తీసుకున్నారు అన్నమాట. మేము భగవద్గీత చూద్దాం అనుకున్నాం. కానీ చాలామంది భక్తులు ఆ భగవద్గీతని చూస్తూ ఉన్నారు. సో, ఎందుకులే అని మొత్తం టెంపుల్ మొత్తం విజిట్ చేసి ఇప్పుడు వచ్చాము. ఇప్పుడైతే ఖాళీ కొంచెం ఉంది. ఈ భగవద్గీతలో 18 చాప్టర్స్ అండ్ 700 వర్సెస్ ఉంటాయి. సో, చూపించడానికి చాలా అంటే చాలా టైమ్ టేకింగ్ అవుతుంది. సో, అందుకే నేను ఓవర్‌వ్యూ చేసి మీకు చూపిస్తున్నా. ఈ భగవద్గీత అనేది ఇంగ్లీష్ లెటర్‌లో ఉన్నాయి ఇక్కడ. టెంపుల్ ఎగ్జిట్ దారికి సైడ్‌లోనే ఇంకో టెంపుల్ ఉంది. సో, అది దర్శనం చేసేసి ఇంకా స్టార్ట్ అవుదాం. ఈ టెంపుల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది టెంపుల్‌కి ఎగ్జిట్ దారి. మనమైతే ఇప్పుడు టెంపుల్ బయటికైతే వచ్చేసాం. మీరు వెళ్ళాలనుకున్న టెంపుల్‌లో ఇదొక టెంపుల్ నేను అనుకుంటున్నా. సో, ఖచ్చితంగా ఎళ్లి దర్శనం అయితే చేసుకోండి. ఈ టెంపుల్ పార్కింగ్ ప్లేస్ పర్లేదు చాలా బానే ఉంది. ఫైనల్లీ 2 ఇయర్స్ నుంచి ఉన్న కోరికైతే నాది తీరింది. స్వామి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఈరోజు. సో, ఎప్పుడైనా టైం దొరికినప్పుడు జగన్నాథ్ టెంపుల్‌కి వచ్చి విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది టెంపుల్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఫైనల్లీ జై జగన్నాథ్. నమస్తే.